షాకయ్యారు రోహిత్, తారలు. శంకరయ్యకి నిజం తెలిసిపోయింది. ఇప్పుడు ఈయన దగ్గర్నుంచి ఎలా తప్పించుకోవాలి అని తార మనసులో అనుకుంటూ ఉండగా శంకరయ్య ఒక్కసారిగా నవ్వేశాడు. ఏంటి అలా బిగుసుకుపోయారు? మీ కంటికి నేను రాక్షసుళ్లా కనిపిస్తున్నానా అని సరదాగా అనడంతో అతడు తమ మాటల్ని వినలేదు అని అర్థం చేసుకున్నాడు రోహిత్. రాక్షసుడే అడుగుతున్నాడు, నేను రాక్షసుడిలా కనిపిస్తున్నానా అని. దీనికేం సమాధానం చెప్పాలి అని మనసులో అనుకుంటూ శంకరయ్య వైపు అసహ్యంగా చూసింది తార. అరే, ఏంటి ఇంకా నన్ను అలానే చూస్తున్నారు? నిజంగానే నన్ను రాక్షసుణ్ణనుకుంటున్నారా అని గొంతు మార్చి కాస్త సీరియస్గా అడిగాడు శంకరయ్య. అయ్యయ్యో, మిమ్మల్ని అలా ఎందుకు అనుకుంటాం? మీరు ఈ ఊరికే కాదు, మాకు దేవుళ్లాంటివారే. అందుకే మా పని ఇంత సాఫీగా సాగుతోంది అని మనసు చంపుకొని అయిష్టంగా అన్నాడు రోహిత్. పొగడ్తలు ఆరోగ్యానికి హానికరం. నన్ను ఎక్కువగా మోసేస్తున్నావు పట్నం బాబూ అని తన పెద్దరికాన్ని మరిచిపోయి వాళ్లల్లో ఒకడిలా ఆట పట్టిస్తూ అన్నాడు శంకరయ్య. అతడి ప్రవర్తనలో సడన్గా వచ్చిన చేంజెస్కి తార స్ట్రేంజ్గా చూసింది. సరే, ఇంతకీ మీరు దేని గురించి మాట్లాడుకుంటున్నారు అని అనుమానంగా అడిగాడు శంకరయ్య. అతడికి ఏం చెప్పాలో తెలియక తార తికమక పడుతూ ఉండగా, మీ ఊర్లో ఉన్న దివ్యవృక్షం గురించి మాట్లాడుకుంటున్నాం అని చెప్పేశాడు రోహిత్. అతడు అలా చెప్తాడని తారగాని మిగిలిన వాళ్లుగాని ఊహించలేదు. అందుకే అతని వైపు షాకింగ్గా చూశారు. ఆ వృక్షం గురించి మీకెలా తెలిసింది అని అడిగాడు శంకరయ్య. అప్పటి వరకు సరదాగా ఉన్న అతడి ముఖం ఇప్పుడు సీరియస్గా మారింది. ఈ ఊరి గురించి తెలుసుకుంటున్నప్పుడు ఆ వృక్షం గురించి కూడా తెలిసింది. ఆ వృక్షానికి చాలా శక్తులున్నాయంట కదా అని చాలా కాన్ఫిడెంట్గా శంకరయ్య కళ్లలోకి చూస్తూ మాట్లాడుతున్నాడు రోహిత్. అవును, ఒక రకంగా చెప్పాలంటే ఈ ఊరు ఇంత సుభిక్షంగా ఉండటానికి ఆ వృక్షమే కారణం. ఆ వృక్షం ఒక దివ్య పురుషుని నెత్తుటి బిందువు ద్వారా పుట్టింది అని ఆ వృక్షం గురించి అంజని చెప్పిందే శంకరయ్య కూడా చెప్పాడు. అది మా పుస్తకానికి బాగా ఉపయోగపడుతుందనిపిస్తోంది పెద్దయ్యా. రేపు మమ్మల్ని అక్కడికి తీసుకువెళ్తారా అని అడుగుతున్న రోహిత్ వైపు వింతగా చూస్తూ, నాకు రేపు పనుంది. ఆ వృక్షం ఎక్కడుంటుందో చెప్తాను, మీరే వెళ్ళండి అని కాస్త సీరియస్గానే అన్నాడు శంకరయ్య. అతన్ని ఇంకా ఇబ్బంది పెడితే విషయం విషమిస్తుందనిపించి సైలెంట్ అయిపోయాడు రోహిత్. పెద్దయ్యా, ఈ ఊర్లో అడవులు ఎక్కువనుకుంటా కదా అని అనుమానంగా అడిగాడు చంద్ర. త్వరలోనే అడవిని తొలగించి పేద ప్రజలకి పక్కా ఇళ్లు కట్టించాలనుకుంటున్నాను. నా గ్రామ ప్రజలు గుడిసెల్లో ఇబ్బంది పడటం నేను చూడలేను అని పైకి ధర్మాత్ముడిలా మాట్లాడుతున్నాడు శంకరయ్య. అతడు ఎన్ని చెప్పినా తార మనసులో ఏర్పడిన భావనని చెరపలేకపోతున్నాడు. మంచి పని చేస్తున్నారు పెద్దయ్యా అని చంద్ర, జగజిత్తులు ఒకేసారన్నారు. సరే సరే, మీరందరూ విశ్రాంతి తీసుకోండి, రేపు మాట్లాడుకుందాం అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు శంకరయ్య. రోహిత్, దివ్యవృక్షం గురించి శంకరయ్యతో ఎందుకు మాట్లాడావు అని అనుమానంగా అడిగింది తార. శివంగి ఆ వృక్షం దగ్గరికి వెళ్తున్నప్పుడు మనం ఫాలో అవ్వాలి అనుకున్నాం కదా. అలా వెళ్తున్నప్పుడు ఊరి వాళ్ళెవరైనా చూస్తే తప్పించుకోవడానికి ముందు జాగ్రత్త చర్యగా ఆ వృక్షం మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టు చెప్పాను అని తెలివిగా ఆలోచించి చెప్పాడు రోహిత్. సరిగ్గా అదే సమయానికి వాళ్ల గదిలోకి అంజని కంగారుగా వచ్చింది. చెమటలతో తడిచిపోయిన ఆమె శరీరాన్ని చూస్తూ, ఏమైందంజూ, ఎవరైనా నీ మీద హత్యాచారం చేయబోయారా అంటున్న తార మనసులో శంకరయ్యే మెదిలాడు. ఏంటి తారమ్మా, మిమ్మల్ని ఎప్పుడు కలిసినా ఏదో ఒకటి చెడుగానే చెప్తారు అని తన కంగారుని తగ్గించుకుంటూ అంది అంజని. క్షమించంజూ, నువ్వలా వచ్చేసరికి ఎందుకో భయం వేసింది అని శంకరయ్య గురించి చెప్పబోతున్న తారని ఆపి, ఎందుకు కంగారుగా వచ్చావో చెప్పమని అడిగాడు రోహిత్. శివంగి దివ్యవృక్షం దగ్గరికి వెళ్తే చెప్పమన్నారు కదా, ఈరోజు రాత్రి తను దివ్యవృక్షం దగ్గరికి వెళుతుంది అని అంజని చెప్పగానే వాళ్ళందరూ షాక్ అయ్యారు. నువ్వు చెప్పేది నిజమా అంజని అని ఆశ్చర్యంగా అడిగింది తార. ఏందమ్మా మీ మాటలు ఇలా ఉంటున్నాయి, ఇంత దూరం అబద్ధం చెప్పడానికా హాయస్పడుతూ వచ్చింది అని కసురుకున్నట్లుగా చెప్పింది అంజలి. ఓకే, కూల్ కూల్, ఈ విషయం నీకెలా తెలుసు అని మళ్లీ ప్రశ్నించింది తార. ఈరోజు సాయంత్రం
శివంగి కోనేట్లో కలువపూలు కోయడం చూశాను. దివ్యవృక్షాన్ని అందరూ కలువపూలతోనే పూజిస్తారు అని నిజాయితీగా చెప్పింది అంజని. ఓ సరే, మరి ఈ విషయం పెద్దయ్యతో చెప్పావా అని అనుమానంగా అడిగింది తార. అంత ధైర్యం నాకెక్కడదమ్మా, చెప్తే మీరే చెప్పండి, లేదంటే ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేద్దాం అని అమాయకంగా అంది అంజని. సరే, ఇంక మేం చూసుకుంటాం, నువ్వెళ్ళు అని చెప్పి ఆమెనక్కడి నుండి పంపించేసింది తార. ఇప్పుడు ఏం చేద్దాం రోహిత్ అని అంజని వెళ్ళిపోయిన తర్వాత రోహిత్ కళ్లల్లోకి సూటిగా చూస్తూ అడిగింది తార. శివంగి దివ్యవృక్షాన్ని చేరుకోకముందే మనం అక్కడుండాలి. అసలు తను దివ్యవృక్షం దగ్గర ఏం చేస్తోందో తెలుసుకోవాలి అని అన్నాడు రోహిత్. లేదు రోహిత్, అసలు శివంగి ఆ వృక్షం దగ్గరికి ఎలా వెళ్తుందో తెలుసుకోవాలి. సో మనం తనకన్నా ముందు అక్కడికి వెళ్లడం కన్నా తనని ఫాలో అవుతూ వెళ్లడం బెటర్ అని తెలివిగా ఆలోచిస్తూ అన్నాడు చంద్ర. అంటే ఊరివాళ్ల కనుకప్పి అక్కడికి ఎలా వెళ్తుందో తెలుసుకోవాలనుకుంటున్నావా అని విక్కీ అడగడంతో ఎగ్జాక్ట్లీ అని వెంటనే చెప్పాడు చంద్ర. ఇంకొక గంటలో బంగ్లా మొత్తం నిద్రపోతుంది. సెక్యూరిటీ గార్డ్స్ కూడా పెద్దగా లేరు కాబట్టి మనం ఈజీగానే బయటికి వెళ్ళిపోవచ్చు. ఎవరూ నిద్రపోకండి అని రోహిత్ అనగానే అందరూ తారవైపు చూశారు. ఏంటలా చూస్తున్నారు నన్ను? నేను మొద్దులా నిద్రపోయే రకాన్ని కాదు. నిన్న ఊరంతా తిరగడం వల్ల అలసిపోయానంతే అని చిన్నపిల్లల గారంగా మాట్లాడుతూ సంజయ్షి ఇచ్చుకుంది తార. ఈ రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్రపోకు. ఆ దివ్యవృక్షం గురించి, శివంగి చేసే పూజల గురించి మాకన్నా ఎక్కువగా నీకే తెలుసు. సో నువ్వు తప్పకుండా మాతో పాటు రావాల్సిందే అని రోహిత్ మరీ మరీ చెప్పడంతో, అన్నిసార్లు అలా చెప్పకు రోహిత్, నా మీద నాకే డౌట్ వస్తోంది, మొద్దులా నిద్రపోతానేమోనని అని బాధగా అంది తార. షార్ప్గా 11కి అందరూ బయటికి వచ్చేయాలి అని ఒక టైం ఫిక్స్ చేసుకుని ఎవరి గదుల్లోకి వాళ్లు వెళ్ళిపోయారు. సమయం 11:15 తార బెడ్ చుట్టూ చేతులు కట్టుకుని గురకపెట్టి నిద్రపోతున్న ఆమె వైపు కోపంగా చూస్తున్నారు రోహిత్, విక్కీ, చంద్ర, జగజీతులు. ఆమె చెప్పిన మాటలకి, ఆమె చేస్తున్న దానికి సంబంధం లేకపోవడంతో చిరాకొచ్చి ఆమె ముఖం మీద నీళ్లు చల్లాడు రోహిత్. అమ్మో వర్షం, సునామీ, తుఫాను, కాపాడండి అని అరుస్తూ ఉలిక్కిపడి నిద్రలేచింది తార. అప్పటికే కోపంతో బుసలు కొడుతున్న వాళ్ళని చూస్తూ, ఏమైంది, మళ్ళీ నేను నిద్రపోయానా అని తల గోక్కుంటూ అమాయకంగా అడిగింది తార. కాదు, ఇదంతా నీ కల అంతే అని వెటకారంగా అన్నాడు విక్కీ. అతడి మాటల్ని బట్టి వాళ్ళందరూ కోపంగా ఉన్నారని గ్రహించి, అరే యార్, నాకు ఎలా నిద్రపడుతోందో అర్థం కావడం లేదు, ఒకప్పుడు అని తారేదో చెప్పబోతుండగా రోహిత్ కసురుకొని, అవన్నీ తీరిగ్గా ఇంటికొచ్చిన తర్వాత మాట్లాడుకోవచ్చు, ముందు బయలుదేరండి, శివంగి ఈపాటికే దివ్యవృక్షం దగ్గరికి వెళ్ళిపోయి ఉండొచ్చు అని రోహిత్ తరవడంతో అందరూ బయటికి పరుగులు తీశారు. వాళ్లతో పాటు వెళుతున్న తార ఇంకా తన నిద్ర గురించి ఆలోచిస్తోంది. అసలు ఏమవుతోంది నాకు? ఈ నిద్ర జబ్బు నాకు ఎలా పట్టుకుంది అని మనసులో అనుకుంటూ ఎందుకో భయపడుతోంది. రోహిత్ ముందు నడుస్తున్నాడు. అతడి వెనకాల తార, ఆమెకి ఇరువైపులా విక్కీ, జగజిత్తులు కాపలాగా ఉంటే వాళ్ల ముగ్గురి వెనకాల చంద్ర నడుస్తూ ప్రతి ఇంటిని జాగ్రత్తగా పరిశీలిస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు. అలా ఆ 5గురు శివంగి గుడిసెకు వచ్చేశారు. సరిగ్గా అదే సమయానికి శివంగి తన గుడిసెలో నుండి ఒక లాంతరుతో బయటికొచ్చింది. ఆమెను చూడగానే అందరూ చెట్ల వెనకాల, పొదల వెనకాల నక్కిపోయారు. నేత చీరలో ముఖం కనపడకుండా పరదా కప్పుకొని కలువ పూలతో దివ్యవృక్షం దగ్గరికి వెళుతోంది శివంగి. థ్యాంక్ గాడ్, తనిప్పుడే బయలుదేరుతోంది. అనుమానం రాకుండా 20 ఫీట్స్ డిస్టెన్స్లో తనని ఫాలో అవుదాం అని వాళ్లకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి శివంగికి అనుమానం రాకుండా ఫాలో అవుతున్నాడు రోహిత్. లాంతరు వెలుగులో శివంగి రూపం భయంకరంగా కనపడుతోంది. పండు వెన్నెల కూడా ఆమెను చూడటానికి భయపడిందో ఏమో వెంటనే చీకటిగా మారిపోయింది. ఎండుటాకుల మీద పడుతున్న ఆమె అడుగుల శబ్దం చెవులకి భయంకరంగా వినపడుతోంది. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని శివంగిని అనుసరిస్తున్నారు. శివంగి సగం దూరం వెళ్లిన తరువాత ఆగిపోయింది. ఆమె ఎందుకాగిందో అర్థం కాక వెనుకున్న రోహిత్
పొదల వెనకాల దాక్కుంటూ తన ఫ్రెండ్స్ని కూడా దాక్కోమని చెప్పాడు. శివంగి తన 2 చేతులు గాల్లోకి చాచగానే ఆమె చీర కొంగులో నుండి గాలికి ఎగురుతున్న జుట్టులో నుండి 3 పాములు కిందికి పాక్కుంటూ వచ్చాయి. నా లక్ష్యానికి నేను చాలా దగ్గరలో ఉన్నాను. ఎవ్వరూ నా వరకు రాకుండా మీరే నన్ను కాపాడాలి అని బుసలు కొడుతున్న పాముల వైపు చూస్తూ అంది శివంగి. పొదల చాటు నుండి ఆమెను చూస్తున్న రోహిత్ షాక్ అవుతూ, ఈమెకి పాములతో మాట్లాడడం కూడా వచ్చా అని ఆశ్చర్యంగా అనుకున్నాడు. నాకు తెలుసు మీరు నా శరీరాన్ని వదిలి ఉండలేరని, కాని తప్పదు. నా పూజ పూర్తయ్యేంతవరకు మీరు నాకు దూరంగా కాపలా కాయక తప్పదు అని ఆ పాములతో ప్రేమగా మాట్లాడుతూ, ఎవరూ నా వైపు రాకుండా జాగ్రత్తగా చూసుకోండి. నేను నా పూజ త్వరగా పూర్తి చేసుకుని వచ్చేస్తాను అని శివంగి చెప్పడంతో సరే అన్నట్లు తలలో ఆడించాయి ఆ 3 పాములు. తరువాత శివంగి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ 3 పాములు ఒక్కొక్కటి ఒక్కో దిశకి వెళ్ళి కాపలా కాస్తున్నాయి. ఇప్పుడేం చెయ్యాలి? వాటిని చూస్తుంటే మనల్ని చంపకుండా వదిలిపెట్టేలా లేవు. ఒకవేళ కాటు వేస్తే ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ఈ ఊర్లో సరైన డాక్టర్ కూడా లేడు అని కాలనాగుల్లా బుసలు కొడుతున్న పాముల్ని భయంగా చూస్తూ అన్నాడు జగజిత్. చంద్రకి వెంటనే ఏదో గుర్తుకు వచ్చింది. ఇప్పుడే వస్తానని రోహిత్కి చెప్పి అక్కడి నుండి పరిగెత్తాడు. రే, ఇప్పుడు వీడికేమైందిరా ఇలా పరిగెడుతున్నాడు? కొంపదీసి పాములకి భయపడి పారిపోతున్నాడా అని వణుకుతూ అన్నాడు విక్కీ. లేదు, ఈ సమస్యకి ఒక పరిష్కారం దొరికినట్టుంది. అందుకే వాడు ఎక్కడికో వెళ్తున్నాడు అని ఏదో ఆలోచిస్తూ అన్నాడు రోహిత్. వాడు వచ్చేంతవరకు ఇక్కడే ఉండడం కుదరదు. ఆ పాములు ఏ క్షణమైనా మన దగ్గరికి వచ్చేయవచ్చు అని భయపడుతూ అన్నాడు జగజిత్. మనం ఇక్కడి నుండి వెళ్లడానికి వీల్లేదు. శివంగి ఆ దివ్యవృక్షం దగ్గర ఏం చేస్తోందో తెలుసుకుని తీరాలి. అవసరమైతే ఆ పాముల్ని చంపైనా సరే ఇక్కడి నుండి వెళ్లాల్సిందే అని గంభీరంగా అన్నాడు రోహిత్. అది చాలా ప్రమాదకరం రోహిత్. శివంగి మనిషి రూపంలో ఉండటం వల్ల తనకి శక్తులు లేకపోవచ్చు, కాని అవి కాలకూట విషాన్ని చిమ్మే త్రాచుపాములు. వాటితో తలపడడం అంత మంచిది కాదు అని తార అంటూ ఉండగా చంద్ర వాళ్ల దగ్గరికి మళ్లీ పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. అలా వస్తున్న అతడి చేతుల్లో ఉన్న వస్తువును చూసి తార, రోహితులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. చంద్ర ఎక్కడికి వెళ్లాడు? అతడి చేతిలో ఉన్న వస్తువును చూసి తారా, రోహితులు ఎందుకు షాక్ అయ్యారు? శివంగి కాపలాగా ఉంచిన పాములని దాటుకుని ఆమెను చేరుకోగలరా? దివ్యవృక్షం దగ్గరికి వాళ్ళని తీసుకువెళ్లడానికి శంకరయ్య ఎందుకు ఒప్పుకోలేదు? శివంగి చెప్పినట్టు ఆ పాములు ఎందుకు వింటున్నాయి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలనుందా? అయితే అంతం స్టోరీలో తర్వాత భాగాలు వినాల్సిందే. మరి మీరు కూడా ఏమైనా గెస్ చేస్తే కామెంట్స్ రూపంలో చెప్పండి. తర్వాత భాగంలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు పాకెట్ FM. ఎపిసోడ్ 94 గోల్డెన్ ఫ్లవర్. దివ్యవృక్షం దగ్గరికి వెళ్తున్న శివంగి తనని ఎవరూ ఫాలో అవ్వకూడదని తన శరీరంలో నివసిస్తున్న పాముల్ని కాపలాగా పెట్టి వెళ్లిపోయింది. ఆ పాముల్ని దాటుకుని ఎలా వెళ్లాలో తెలియక తికమక పడుతుండగా చంద్ర వాళ్ల వైపు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. అతడి చేతిలో ఉన్న వస్తువు చూసి షాక్ అవుతూ, ఏంటిది? చూడడానికి మొక్కలా ఉంది అని ఆశ్చర్యంగా అడిగింది తార. ఎగ్జాక్ట్లీ, నాకు కూడా మొక్కలానే కనిపిస్తోంది అని రోహిత్ కూడా అనడంతో చంద్ర ఏం తీసుకొస్తున్నాడో చూడాలనే ఆతృత జగజిత్, విక్కీలకు ఎక్కువైంది. చంద్ర, ఏంటిది? దీన్ని తీసుకురావడానికేనా నువ్వు వెళ్ళింది అని అనుమానంగా అడిగాడు రోహిత్. ఇదేంటో తెలుసా అని సంతోషంగా అడిగాడు చంద్ర. వాళ్ళెవరూ అదేంటో తెలీదు అని తలలు అడ్డంగా ఊపడంతో చిన్నగా నవ్వి, వీళ్లంటే పట్నంలో పెరిగారు కాబట్టి దీని గురించి తెలియకపోవచ్చు. దీని గురించి నీకు కూడా తెలీదా జగ్గు అని కాస్త వెటకారంగా అడిగాడు చంద్ర. రే, విషయాన్ని ల్యాక్ చేయకుండా ఇదేంటో చెప్పరా అని అప్పటికే విసిగిపోయిన జగజిత్ అసహనంగా అన్నాడు. సర్పగంధి మొక్క. చిన్నప్పుడు
దీని గురించి మీరు చదివే ఉంటారు అని చంద్ర అనడంతో రోహిత్ వెంటనే తేరుకుని, అవును, దీని సైంటిఫిక్ నేమ్ రవుల్పియా సర్పెంటీనా. ఇవి ఉన్న చోట పాములుండవు అని చిన్నప్పుడు చదువుకున్న విషయాన్ని గుర్తుకు చేసుకుంటూ అన్నాడు. కరెక్ట్గా చెప్పావు రోహిత్, అందుకే దీన్ని తీసుకొచ్చాను. ఇప్పుడా పాములు ఎలా పారిపోతాయో చూడండి అంటూ తను తీసుకొచ్చిన మొక్కని 3 ముక్కలుగా విరిచి పాముల దగ్గరికి విసిరాడు చంద్ర. వాటి నుంచి వస్తున్న దుర్గంధానికి పాములు భరించలేక శివంగి చెప్పిన విషయాన్ని మర్చిపోయి తమ ప్రాణాలు కాపాడుకోవడానికి అక్కడి నుండి పరుగులు తీశాయి. తన ప్రయత్నం ఫలించినందుకు చంద్ర చాలా సంతోషించాడు. పాములతో పాటు శివంగి కూడా వెళ్ళిపోయిందిరా. ఇప్పుడు తను ఎటు వెళ్ళిందో ఎలా తెలుసుకోవాలి అని చుట్టూ చూస్తూ అన్నాడు విక్కీ. దివ్యవృక్షం ఎక్కడుంటుందో నాకు తెలుసు. నాతో పాటు రండి, శివంగి దగ్గరికి నేను మిమ్మల్ని తీసుకువెళ్తాను అని ముందుకు నడుస్తూ అన్నాడు చంద్ర. ఇంకేమీ ఆలోచించకుండా అతడి వెనకాల వెళుతున్నారు తార, రోహిత్, విక్కీ, జగజిత్తులు. దివ్యవృక్షం దగ్గరికి వెళ్లే దారిలో ఊగే వంతెన ఉంది. వంతెన దాటితేనే ఆ వృక్షం దగ్గరికి వెళ్లగలం అని దానిమీద కాలు వేస్తూ అన్నాడు చంద్ర. అందరూ వెళ్లడానికి ఆసక్తి చూపించారు. కాని తార అక్కడే ఆగిపోయింది. తారా, అక్కడే ఉండి ఏం చేస్తున్నావు? త్వరగా రా అని అరిచాడు రోహిత్. ఏంటి వచ్చేది? ఆ బ్రిడ్జ్ ఎలా ఉంటుందో చూసావా అని భయపడుతూ అంది తార. మనకి వేరే మార్గం లేదు తారా. ఆ వృక్షం దగ్గరికి వెళ్లాలంటే ఈ వంతెన దాటాల్సిందే అని కరాఖండిగా చెప్పేశాడు చంద్ర. నాకు నార్మల్గానే హైట్స్ అంటే భయం, పైగా ఈ బ్రిడ్జి ఊగుతోంది. నాతో అస్సలు కాదు రోహిత్ అని చిన్నపిల్లలా మారం చేస్తూ అంది తార. ఆమె ప్లేస్లో అమూల్య ఉంటే రోహిత్ ఆమెను ఎత్తుకుని ఆ బ్రిడ్జి దాటించేవాడు. కాని తార దగ్గర అంత అడ్వాంటేజ్ తీసుకోలేకపోయాడు రోహిత్. విక్కీ ఎత్తుకుని తీసుకువెళ్లాలనుకున్నాడు. కాని తార ఏమనుకుంటుందో అని భయపడి ఆగిపోతున్నాడు. ఏం కాదు తారా, నువ్వెంతో ధైర్యవంతురాలివి, ఇలాంటి వాటికి భయపడకూడదు అని రోహిత్ ఎంత మోటివేట్ చేస్తున్నా తార ధైర్యం చేయలేకపోతోంది. నువ్వు ఆలస్యం చేసే కొద్దీ సమస్య ఇంకా పెద్దదైపోతుంది తారా. శివంగి తన పూజ పూర్తి చేసుకుని వెళ్ళిపోతే అసలు తన ఉద్దేశమేంటో, లక్ష్యమేంటో మనం ఎప్పటికీ తెలుసుకోలేం అని కాస్త గంభీరంగా అన్నాడు రోహిత్. తార బాధని చూడలేక ఆమె దగ్గరికి వెళ్లి ఆమె చెయ్యి తన చేతిలోకి తీసుకుంటూ, క్లోజ్ యువర్ ఐస్. నువ్వు బ్రిడ్జి గురించి మర్చిపో. నీకు నచ్చిన ప్రదేశాన్ని గాని పర్సన్ని గాని తలుచుకో. నేను నిన్ను అవతలి వైపుకి తీసుకువెళ్తాను అని విక్కీ ప్రేమగా చెప్పడంతో తార కాదనలేకపోయింది. అతడి మాటలు ఆమె మీద మంత్రం వేసినట్లుగా పనిచేశాయి. వెంటనే కళ్ళు మూసుకుని తనకి నచ్చిన ప్రదేశాన్ని తలుచుకునే ప్రయత్నం చేస్తోంది తార. అందరూ బ్రిడ్జి మీద నడవటం మొదలుపెట్టారు. తార మనసులో అందమైన పూలతోట మధ్యలో చెట్ల తీగలతో తయారు చేసిన ఒక ఉయ్యాల కనిపించింది. తారా, ఇలారా అని ఆ ఉయ్యాల దగ్గర నవ్వుతూ కనిపించాడు బాలభద్రుడు. అతన్ని చూడగానే ఆమె గుండె వేగం పెరిగిపోయింది. బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కాయి. తన భయాన్ని పోగొట్టడానికి బాలభద్రుడు ఆమె దగ్గరకొచ్చి ఆమె గెడ్డాన్ని చూపుడు వేలుతో పైకెత్తి ఆమె పెదవుల మీద గాఢంగా ముద్దు పెట్టాడు. అంతే. తారా, వచ్చేశాం, కళ్ళు తెరు అని ఇంకా ఊహల్లోనే ఉన్న ఆమె భుజాన్ని కదుపుతూ అన్నాడు విక్కీ. ఉలిక్కిపడి రియాలిటీలోకి వచ్చింది తార. ఇప్పటివరకు తన ఇమాజినేషన్లో జరిగింది నిజమైతే ఎంత బాగుండో అనుకుంటూ ఉండగా, ఎలా అనిపించింది నాతో జర్నీ అని ఆతృతగా అడిగాడు విక్కీ. చాలా బావుంది, జీవితాంతం ఇలాగే ఉండిపోవాలనిపించింది అని బాలభద్రుణ్ణి తలుచుకుంటూ అంది తార. ఆ విషయం తెలియని విక్కీ సంబరపడిపోతూ, నువ్వు ఎస్ అంటే నీతో పాటు లైఫ్ లాంగ్ ఈ బ్రిడ్జి మీదే బ్రతకడానికి నాకెటువంటి అభ్యంతరం లేదు తారా అని మనసులో అనుకుంటూ మురిసిపోతున్నాడు. బాబూ, నీ ప్రియురాల్ని తలుచుకుని మురిసిపోయింది చాలుగాని త్వరగా పద, ఆ శివంగి అక్క ఏం చేస్తుందో చూద్దాం అని అతడి భుజం పట్టుకుని లాక్కుపోతున్నాడు జగజిత్. 5 నిమిషాల తర్వాత అందరూ దివ్యవృక్షం దగ్గరికి చేరుకున్నారు. నల్లటి చీకటిలో ఎర్రగా వెలిగిపోతున్న ఆ వృక్షాన్ని చూసి ఆశ్చర్యంగా చూస్తున్నాడు రోహిత్. ఆ వృక్షం ఎంత ఎర్రగా ఉందంటే దాని ముందు
రక్తం రంగు కూడా వెలవెలబోతోంది. దాని వేర్లు, కొమ్మలు, చివరికి ఆకులతో సహా మొత్తం అంతా ఎర్రగానే ఉంది. ఈ వృక్షం మనిషి రక్తంతో సృష్టించబడిందంటే మొదట్లో నమ్మలేదు, కాని ఇప్పుడు కళ్ళారా చూస్తుంటే నమ్మాలనిపిస్తోంది అని ఆశ్చర్యపోతూ అంటున్నాడు రోహిత్. ఈ ప్రపంచంలో అంతు చిక్కని ఎన్నో విషయాలున్నాయి రోహిత్. అవి మన కంటికి కనిపించలేదనో, చెవులకు వినిపించలేదనో నమ్మకపోవడం మూర్ఖత్వం అవుతుంది. శివంగి లాంటి పవర్ఫుల్ లేడీనే ఈ వృక్షానికి నమస్కరిస్తుందంటే అర్థం చేసుకో ఈ చెట్టుకి ఎంత మహిముందో అని ఆ చెట్టు చుట్టూరా ప్రదక్షిణాలు చేస్తున్న శివంగినే చూస్తూ అంది తార. వాళ్లకి శివంగికి మధ్య 20 అడుగుల దూరం ఉంది. పైగా శివంగి పూజలో ఉండటం వల్ల తన చుట్టూ ఏం జరుగుతుందో గ్రహించుకునే స్థితిలో లేదు. అదంతా సరేగాని ఈ దివ్యవృక్షాన్ని ఏమైనా చేస్తుందేమోనని వస్తే తనేంటి పూజలు చేస్తోంది అని అనుమానంగా అడిగాడు చంద్ర. యాక్చువల్లీ వాళ్ళందరూ ఇక్కడికొచ్చేంతవరకు శివంగి ఆ వృక్షాన్ని నాశనం చేయడానికే వెళుతుంది అనుకున్నారు. కాని శివంగి అందుకు భిన్నంగా పూజలు చేసేసరికి ఆమె వైపు షాకింగ్గా చూస్తున్నారు. తన ప్రదక్షిణాలు పూర్తి చేసుకున్న శివంగి తనతో పాటు తీసుకొచ్చిన కలువ పువ్వుల్ని రేకులుగా చేసి ఆ వృక్షం మీదకి విసురుతోంది. ఆ వృక్షాన్ని తాకుతున్న ప్రతి పూరేకు ఎర్రగా మారి ఆ వృక్షంలో కలిసిపోతోంది. శివంగి వాళ్లకి తెలియని భాషలో ఏదో మంత్రాలు చదువుతూ తన కోరికను విన్నవించుకుంటోంది. ఆమె భాష ఎక్కడా విన్నట్టుగా అనిపించటం లేదు. తారా, తన భాషేంటి వింతగా ఉంది అని అనుమానంగా అడిగాడు రోహిత్. అదే నాకు అర్థం కావడం లేదు రోహిత్. అయితే తను తెలుగులో మాట్లాడాలి, లేదంటే సంస్కృతంలో మాట్లాడాలి. అంతేగాని ఈ భాషలో ఎందుకు మాట్లాడుతోంది? అసలిదేం భాష అని మనసులో అనుకుంటూ శివంగి చేసేది శ్రద్ధగా గమనిస్తోంది తార. కన్నీళ్లతో వేడుకుంటున్న శివంగి తల వంచి ఆ వృక్షానికి నమస్కరించగానే ఆ వృక్షం తనకి తానుగా కదిలి తల వంచిన శివంగిని ఆశీర్వదిస్తున్నట్లుగా ఆమె తలని కొమ్మతో నిమిరింది. ఒక్క క్షణం వాళ్ళేం చూస్తున్నారో వాళ్లకే అర్థం కాలేదు. ఇక్కడ జరిగేది చూస్తుంటే ఆ వృక్షానికి శివంగికి మధ్య ఏదో అనుబంధం ఉన్నట్లుగా అనిపిస్తోంది. మరి అంత అనుబంధం ఉన్నప్పుడు తను ఆత్మగా మారినప్పుడు ఆ వృక్షాన్నెందుకు నాశనం చేసింది అని ఆశ్చర్యంగా అన్నాడు చంద్ర. శివంగి ఆ వృక్షాన్ని నాశనం చేయటం మనం కళ్లతో చూడలేదు కదా చంద్ర. అంటే దీనర్థం ఎవరో ఆ వృక్షాన్ని నాశనం చేసి శివంగి మీదకి తోసేసుంటారు అని ఆలోచిస్తూ అన్నాడు విక్కీ. లేదు విక్కీ, తన ప్రతీకారాన్ని తీర్చుకోటానికి అడ్డుగా ఉన్నది భవిష్యత్తులో ఈ చెట్టు మాత్రమే. అందుకే దానిని నాశనం చేసుంటుంది అని తార ఇంకేదో అనబోతుండగా ఒకసారటు చూడండి అని కంగారుగా అన్నాడు రోహిత్. శివంగి పూజ పూర్తవగానే ఆ దివ్యవృక్షానికి ఒక పువ్వు పూసింది. ఆ పుష్పం బంగారు రంగులో అందంగా మెరిసిపోతోంది. ఆ బంగారు పుష్పాన్ని చూసి రోహిత్ వాళ్లు ఎంత ఆశ్చర్యపోతున్నారో శివంగి అంత సంతోషిస్తోంది. సాధించాను, నేను సాధించాను, ధన్యవాదాలు వృశ్చిత, ధన్యవాదాలు అని ఆ పుష్పాన్ని తీసుకోబోతూ ఆగిపోయి, క్షమించు వృశ్చిత, నిన్ను తాకబోయాను. ఇప్పుడే నా అనుచరుని పంపించి ఈ పుష్పాన్ని తీసుకురమ్మని చెప్తాను అంటూ వెనుతిరిగింది శివంగి. ఆమె వెనక్కి తిరగగానే అందరూ చెట్లచాటున దాగుండిపోయారు. తను మానవ రూపంలో ఉండటం వల్ల తనకి పెద్దగా శక్తులు లేవు. అందుకే రోహిత్ వాళ్ళని గమనించలేకపోయింది. ఆమె వెళ్లేంతవరకు చెట్ల వెనకాలే ఉండి తర్వాత ఒక్కొక్కరిగా బయటికొచ్చారు. ఆ ఫ్లవర్ కోసమే తను పూజ చేసుంటే తీసుకోకుండా ఎందుకు వెళ్ళిపోతోంది? అసలు తన అనుచరుడెవరు? అతడికి ఈ పుష్పానికి శివంగి పిల్లలకి ఉన్న సంబంధమేంటి? ఇంత మెయిన్ పర్సన్ని భవిష్యత్తులో ఉన్నవాళ్లు మనకెందుకు చెప్పలేదు అని ఆవేశంగా అరిచాడు రోహిత్. శివంగి సముద్రం లాంటిది రోహిత్. తెలుసుకునే కొద్దీ ఇంకా తెలుసుకోవాల్సింది మిగిలిపోతూనే ఉంటుంది అని చెప్పింది తార. ఏదో జరుగుతోంది తారా, అదేంటో తెలియడం లేదు అని చంద్ర అంటూ ఉండగా, త్వరగా పదండి, శివంగిని ఫాలో చేస్తూ వెళ్తే ఆమె అనుచరుడి గురించి తెలుస్తుంది అని చెప్పి వాళ్ళని తనతో పాటు తీసుకువెళ్ళిపోతున్నాడు రోహిత్. శివంగి వెళ్తున్నా అందుకోలేకపోతున్నారు రోహిత్ వాళ్లు. ఆమె చేతిలో ఉన్న లాంతర్ అటూ ఇటూ ఊగుతూ శివంగికి దారి చూపిస్తోంది. శివంగి ఊగుతున్న బ్రిడ్జిని దాటి అటువైపుకి వెళ్ళిపోయింది.
రోహిత్, చంద్ర, జగజిత్తులు కూడా ఆమెను పట్టుకోవడానికి వేగంగా వెళ్ళిపోయారు. తార కోసం విక్కీ ఆగిపోయాడు. నువ్విప్పుడు భయపడితే శివంగి గురించి ఎప్పటికీ తెలుసుకోలేవు అని తనకి తానే ధైర్యం చెప్పుకుని విక్కీ సహాయం లేకుండా ధైర్యంగా ఆ బ్రిడ్జి దాటి వెళ్ళిపోయింది తార. కలిసి అడుగులు వేస్తుంది అనుకున్న తార తనని వదిలేసి వెళ్ళిపోయినందుకు కాస్త అప్సెట్ అయ్యాడు విక్కీ. తను కాపలాగా పెట్టిన పాముల దగ్గరికి వేగంగా వచ్చి చప్పట్లు కొట్టింది శివంగి. తన చప్పట్ల వేగానికి తన పాములు రాకపోవడంతో చుట్టూ కంగారుగా చూసింది శివంగి. చూస్తున్న ఆమెకి సర్పగంధి మొక్కలు కనిపించాయి. వాటిని దూరం నుంచే పరీక్షిస్తూ, సర్పగంధి మొక్కలు ఇక్కడికెలా వచ్చాయి? అంటే నన్నెవరూ అనుసరిస్తూ ఇక్కడికొచ్చారు అని చుట్టూ చూసింది శివంగి. అప్పటికే రోహిత్ వాళ్లు చెట్ల వెనకాల దాగుండిపోయారు. నన్నెవరో వెంబడిస్తున్నారు. ఎవరిది? కొంపదీసి శంకరయ్య నన్ను అనుసరిస్తూ వచ్చాడా అని మనసులో అనుకోగానే ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. ఇక్కడ ఎక్కువసేపు ఉండటం ప్రమాదకరం, వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అని మనసులో అనుకుంటూ అడుగులు ముందుకు వేసి మాయమైపోయింది శివంగి. ఆమె మాయమవడం కళ్ళారా చూసిన రోహిత్ ఒక్కసారిగా షాక్ అయి తారవైపు అయోమయంగా చూశాడు. తనకి మన మీద అనుమానం వచ్చేసింది రోహిత్. తను మనల్ని కనిపెట్టకముందే మనం ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. లేదంటే ఇటు గతాన్ని అటు భవిష్యత్తుని రెండిటినీ నాశనం చేసిన వాళ్ళం అయిపోతాం అని భయపడుతూ అంది తార. లేదు తారా, తనకి మనల్ని కనిపెట్టేంత శక్తిప్పుడు లేదు. ఇదే సరైన సమయం తనకి ఎవరు సహాయం చేస్తున్నారో తెలుసుకోవడానికి. ప్రస్తుతం శివంగి టెన్షన్లో ఉంది. ఇప్పుడు ఖచ్చితంగా తను ఏదో ఒక తప్పు చేస్తుంది, మనకి దొరికిపోతుంది. ఈ అవకాశాన్ని వదిలిపెట్టకూడదు తారా అని అంటున్న రోహిత్ మాటలు కరెక్ట్ అనిపించడంతో ఇప్పుడేం చేద్దాం అని అడుగుతోంది తార. త్వరగా శివంగి గుడిసె దగ్గరికి వెళ్దాం పదండి. తనకి ఆ గోల్డెన్ ఫ్లవర్ కావాలి కాబట్టి ఈ విషయాన్ని తన అసిస్టెంట్కి ఖచ్చితంగా చెప్తుంది అని రోహిత్ అనడంతో అందరూ శివంగి గుడిసె దగ్గరికి బయలుదేరారు. శివంగి అసిస్టెంట్ ఎవరో రోహిత్ తెలుసుకోగలుగుతాడా? శివంగి ఆ గోల్డెన్ ఫ్లవర్ని ఎందుకు ముట్టుకోలేదు? శివంగి దివ్యవృక్షం దగ్గర మాట్లాడిన భాషకి అర్థమేంటి? దివ్యవృక్షానికి శివంగికి ఉన్న సంబంధమేంటి? భవిష్యత్తులో దివ్యవృక్షాన్ని నాశనం చేసింది నిజంగా శివంగినే అంటారా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలనుందా? అయితే అంతం స్టోరీలో తర్వాత భాగాలు వినాల్సిందే. మరి మీరు కూడా ఏమైనా గెస్ చేస్తే కామెంట్స్ రూపంలో చెప్పండి. తర్వాత భాగంలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం. ఎపిసోడ్ 95 నులక మంచం. తనని ఎవరో ఫాలో అవుతున్నారు అని అనుమానం రాగానే శివంగి అక్కడి నుండి మాయమైంది. నాకు తెలిసి ఖచ్చితంగా శివంగి తన అసిస్టెంట్ని కలవడానికే వెళ్ళుంటుంది. త్వరగా పదండి, తన గుడిసెకి వెళ్దాం అంటూ తన ఫ్రెండ్స్ని శివంగి గుడిసెకి తీసుకువెళ్ళిపోతున్నాడు రోహిత్. 15 నిమిషాల తర్వాత ఊరికి దూరంగా ఒంటరి సమాధిలా ఉన్న శివంగి గుడిసె దగ్గరికి చేరుకున్నాడు రోహిత్. శివంగి గుడిసె వెనకాలున్న రంధ్రంలో నుండి దొంగచాటుగా లోపలికి చూసింది తార. తడికెకి వేలాడుతున్న లాంతరు వెలుగులో లోపలి ప్రదేశం మసగ్గా కనపడింది. రోహిత్, నీ అంచనా తప్పయింది. శివంగి తన గుడిసెకి రాలేదు అని టెన్షన్ పడుతూ అంది తార. వాట్ అని ఆశ్చర్యపోతూ లోపలికి చూశాడు రోహిత్. లోపల నిజంగానే శివంగి లేకపోవడంతో డిసప్పాయింటింగ్గా ఫీలవుతూ తను గుడిసెకి రాకుండా ఎక్కడికి వెళ్ళింది అని ఏదో ఆలోచిస్తూ అన్నాడు రోహిత్. అందరి ముఖంలోనూ డిసప్పాయింట్మెంట్ కనిపించింది. శివంగి అసిస్టెంట్ ఎవరో తెలుసుకోవాలని చాలా ఆతృతపడ్డారు. కానీ అది జరగలేదు. రోహిత్, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మనం ఇంకా ఆలస్యం చేస్తే బంగ్లాలో ఉన్న వాళ్లకి మన మీద అనుమానం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తిరిగి బంగ్లాకి వెళ్ళిపోదాం అని చిక్కపడుతున్న చీకటిని చూస్తూ అంది తార. అవును రోహిత్, నాకు కూడా అదే అనిపిస్తోంది.
శివంగిని ఈరోజు కాకపోయినా రేపైనా పట్టుకోవచ్చు. ఇలాంటి సమయంలో మనం శంకరయ్యకి దొరికిపోతే శివంగి గురించి మనం ఎప్పటికీ తెలుసుకోలేం అని తారకి సపోర్ట్ చేస్తూ అన్నాడు విక్కీ. అది కూడా నిజమే అని మనసులో అనుకుంటూ పదండి బంగ్లాకి వెళ్దాం అని తన ఫ్రెండ్స్ని తీసుకుపోతున్నాడు రోహిత్. ఊరు మొత్తం చిమ్మ చీకటిగా ఉంది. అక్కడక్కడ వెలుగుతున్న లాంతర్ వెలుగులు తప్ప పున్నమి వెన్నెల కూడా లేదు. ఒకరికి నలుగురు తోడుగా ఉన్నా ఆ చీకటి వాళ్ళని భయపెడుతోంది. అంత చీకట్లో గజ్జల శబ్దంతో పాటు ఎవరివో మాటలు వినిపించటంతో రోహిత్ తన ఫ్రెండ్స్ను తీసుకుని రోడ్డుకి పక్కనున్న ఒక పూరిల్లు వెనక్కి తీసుకువెళ్ళిపోయాడు. ఏమైంది రోహిత్ అని తార కంగారుగా అడుగుతుండగా, ష్, నిశ్శబ్దంగా ఉండు, శివంగి వస్తోంది అని ఆ పూరిల్లు చాటు నుండి వాళ్ళకి శివంగిని చూపిస్తూ అన్నాడు రోహిత్. శివంగి తన అసిస్టెంట్తో కోపంగా మాట్లాడుతూ అతణ్ణి తన గుడిసె లోపలికి తీసుకువెళ్ళిపోయింది. విక్కీ, వీళ్ళిద్దరినీ జాగ్రత్తగా చూసుకో, మేమిప్పుడే వస్తాం అంటూ చంద్ర చెయ్యి పట్టుకుని శివంగి గుడిసె దగ్గరికి పరిగెత్తాడు రోహిత్. తార కూడా వాళ్లతో పాటు వెళ్ళాలి అనుకుంది. కాని విక్కీ ఆమెను వెళ్లనివ్వలేదు. ఏమైంది నీకు? ఈ మధ్యనిలా వింతగెందుకు ప్రవర్తిస్తున్నావు? నీకు బాధ్యత లేదా అని లోపలికి తీసుకువెళ్లిన అసిస్టెంట్ని తిడుతూ అంది శివంగి. ఆ మాటల్ని వినిపించుకున్న రోహిత్ శివంగి గుడిసె వెనకాలున్న రంధ్రంలో నుంచి లోపలికి చూశాడు. ఈసారి కూడా శివంగి అడ్డుగా ఉండడంతో ఆ అసిస్టెంట్ ముఖం కనిపించలేదు. అయినా సరే డిసప్పాయింట్ అవ్వకుండా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో జాగ్రత్తగా వింటున్నాడు రోహిత్. ఏం చేయమంటారు మాతా? మీ పిల్లలు ఇంకా నిద్రపోలేదు. వాళ్ళని పడుకోబెట్టకుండా ఇక్కడికొస్తే ఏదైనా సమస్య వస్తుందేమోనని భయపడి ఇక్కడికి రాలేదు అని సంజాయిషీ ఇచ్చుకున్నాడు శివంగి అసిస్టెంట్. వాళ్లకి నేనిచ్చిన రాజ్వాల పానీయం తాగించలేదా అని ఆవేశంగా అడిగింది శివంగి. తాగించాను మాతా, అయినా సరే మీ పిల్లలు పడుకోలేదు అని నిస్సహాయంగా చెప్పాడు ఆమె అసిస్టెంట్. వాళ్లు నా పిల్లలవడం వల్ల ఆ పానీయం వాళ్ల మీద పనిచేస్తున్నట్లుగా లేదు అని మనసులో అనుకుంటూ, ఈసారి ఆ పానీయం మోతాదు పెంచి వాళ్ళకి తాగించండి అని గంభీరంగా చెప్పింది శివంగి. మాతా, మోతాదు పెంచితే అని కంగారు పడుతూ ఏదో అనబోతున్న అతణ్ణి ఆపి, నువ్వేం భయపడకు, ఆ పానీయం వాళ్ళనేమీ చెయ్యలేదు. ఎందుకంటే వాళ్ళు నా పిల్లలు, వాళ్ల రక్తంలో ప్రవహిస్తున్నది నా శక్తి. ఈసారి ఆ పానీయం మోతాదు పెంచి వాళ్ల చేత తాగించు అని కమాండింగ్ వాయిస్తో చెప్పింది శివంగి. సరే మాతా, ఇంతకీ నన్నిక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని వినయంగా అడిగాడు ఆమె అసిస్టెంట్. చీకట్లో అతడి ముఖం సరిగా కనిపించటం లేదు. పైగా లోపలికొచ్చిన దగ్గర్నుంచి తల దించుకుని శివంగి కళ్ళనే చూస్తూ మాట్లాడుతున్నాడు తప్ప తల పైకెత్తి ఆమె కళ్లల్లోకి చూసి ఒక్కసారి కూడా మాట్లాడలేదు. రోహిత్ కూడా శివంగి చెప్పబోయే సమాధానం కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నాడు. స్వర్ణపుష్పం వికసించింది భైరవా అని ఆ గుడిసె మొత్తం దత్తరిల్లిపోయేలా అరిచింది శివంగి. స్వర్ణపుష్పం వికసించిందని తెలియగానే భైరవ ఎందుకో భయపడ్డాడు. ఆ పుష్పం వచ్చే పౌర్ణమికి ఫలంగా మారిపోతుంది. ఈలోపు నువ్వేం చెయ్యాలో నీకు తెలుసు కదా భైరవా అని గంభీరంగా అడిగింది శివంగి. తెలుసు మాతా అని తడబడుతూ సమాధానమిచ్చాడు భైరవ. వెంటనే మదనికని పిలిపించు భైరవా, స్వర్ణపుష్పం తన కోసం ఎదురుచూస్తోంది అని శివంగి చెప్పగానే ఆ గుడిసె బయటున్న రోహిత్ షాక్ అవుతూ, ఈ మదనికెవరు? తనకీ గోల్డెన్ ఫ్లవర్కి శివంగికి ఉన్న సంబంధమేంటి అని మనసులో అనుకుంటూ ఇంకేదైనా క్లూ దొరుకుతుందేమోనని వాళ్ల మాటల్ని జాగ్రత్తగా వింటున్నాడు. నన్ను క్షమించండి మాతా, ఈ పని మదనిక చెయ్యలేదు. ఇప్పటికే ఆమె చాలా క్షీణించిపోయింది. మళ్లీ స్వర్ణపుష్పం దగ్గరికి వెళ్తే ఈసారి ఆమె ప్రాణాలు పోయినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు అని తన భయాన్ని బయటపెట్టాడు భైరవ. ఏం మాట్లాడుతున్నావు భైరవా? ఆ స్వర్ణపుష్పం నాకెంత ముఖ్యమో నీకు తెలీదా అని ఆవేశంగా అరుస్తూ అతడికి దగ్గరగా వచ్చి, నాకు మదనిక ప్రాణాలు కన్నా స్వర్ణపుష్పంలో ఉన్న మధురమే ముఖ్యం అని అతడి గొంతు పట్టుకుని
రాక్షసిలా అరిచింది శివంగి. ఆమె రాక్షసత్వాన్ని చూసిన రోహిత్ భయంతో బిగుసుకుపోయాడు. ఇంకా అక్కడే ఉంటే శివంగి వాళ్ళని చంపేస్తుందేమోనని భయపడి షాక్లో ఉన్న రోహిత్ని అక్కడి నుండి లాక్కుపోయాడు చంద్ర. ఏమైంది చంద్ర? ఎందుకు టెన్షన్ పడుతున్నారు అని తమ దగ్గరకొచ్చిన చంద్ర రోహిత్తులను అడిగింది తార. అదంతా మీకు తర్వాత వివరంగా చెప్తాను, ముందిక్కడి నుండి పదండి అంటూ వాళ్ళని బంగ్లాకి తీసుకువెళ్ళిపోవాలి అనుకున్నాడు చంద్ర. అసలు మీరు ఏం చూశారు? ఎందుకు భయపడుతున్నారు? నాకు చెప్పండి చంద్ర అని అతడి వెనకాల పరిగెడుతూనే అడిగింది తార. చంద్ర సమాధానం చెప్పేలోపే రోహిత్ ఆగిపోయాడు. రోహిత్, తనకి మన గురించి తెలిస్తే చంపేస్తుందిరా. చూశావు కదా దాన్ని, రాక్షస రూపాన్ని. మరెందుకు ఆగిపోయావు అని శివంగి గుడిసెవైపు భయంగా చూస్తూ అన్నాడు చంద్ర. ఇక్కడి వరకు వచ్చి వెనకడుగు వేస్తే మనంత మూర్ఖులు మరొకరుండరు చంద్ర. ఇప్పుడు శివంగి ఆ భైరవుణ్ణి తీసుకుని బయటికి రాబోతోంది. అంతేకాదు, ఇప్పుడు శివంగికి ఆ స్వర్ణ పుష్పానికి ఉన్న సంబంధం ఏంటో కూడా తెలిసిపోతుంది అని చెప్పాడు రోహిత్. భైరవుడెవరు? స్వర్ణపుష్పంతో శివంగి ఏం చేయాలనుకుంటోంది అని అనుమానంగా అడిగింది తార. రోహిత్ వాళ్లు దాక్కోడానికి మంచి ప్లేస్ చూసి వాళ్లందర్నీ అక్కడికి తీసుకువెళ్లి శివంగి ఆ గుడిసెలో నుండి బయటికొచ్చే క్షణం కోసం ఎదురుచూస్తున్నాడు. మరోవైపు చంద్ర లోపల వాళ్ళు ఏం చూశారో తారకి వివరంగా చెప్తున్నాడు. వాట్? శివంగికి భైరవుడితో పాటు మదనిక అనే మరో అమ్మాయి కూడా సహాయం చేస్తోందా? కాని ఎందుకు అని చంద్ర మాటలు విని షాకింగ్గా అన్నాడు విక్కీ. అవును విక్కీ, ఆ మదనికకి స్వర్ణపుష్పానికి ఏదో సంబంధం ఉంది. అదేంటో తెలియాలంటే ముందు మదనికెవరో తెలియాలి అని రోహిత్తో పాటు శివంగి గుడిసెను చూస్తూ అన్నాడు చంద్ర. మదనిక పేరు వినగానే తార మెదడుకి ఏవో కొన్ని సంఘటనలు మసక్కా గుర్తుకొస్తున్నాయి. అవేంటో క్లియర్గా తనకి కనిపించడం లేదు. కళ్ళు మూసుకుని దీర్ఘంగా ఆలోచించేసరికి ఏదో గుర్తుకొచ్చి, రోహిత్, మదనికంటే అని రోహిత్తో ఏదో చెప్పబోతుండగా ఆమె నోటికి తన చెయ్యి అడ్డుపెట్టి, సైలెంట్గా ఉండు, శివంగి బయటకొచ్చింది అని మదనిక గురించి చెప్పకుండా తారని ఆపేశాడు రోహిత్. మరోవైపు శివంగి భైరవుణ్ణి తీసుకుని గ్రామంలోకి వెళుతోంది. ఆమె తనకి దూరం అవ్వగానే తార నోటికడ్డుగా ఉన్న తన చేతిని తీశాడు రోహిత్. తారేదో చెప్పబోతుండగా ఆమెను ఆపి, నీ ఆతృత నాకు అర్థమైంది తారా. ఇప్పుడు ప్రశ్నలు అడగడానికి గాని సమాధానాలు చెప్పడానికి గాని మన దగ్గర సమయం లేదు. శివంగిని ఫాలో అవ్వకపోతే తను గతంలో ఏం చేసిందో ఎప్పటికీ తెలీదు అంటూ తన మాటలతో తారని కన్విన్స్ చేసి శివంగి వెనకాల తీసుకువెళ్ళిపోతున్నాడు రోహిత్. శివంగి తన ముఖం మీదున్న పరదాని మరింత కిందికి లాక్కుంటూ ఊర్లోకి అడుగుపెట్టింది. ఈ సమయంలో తను ఊర్లోకి ఎందుకు వెళుతోంది రోహిత్ అని వెనకాలొస్తున్న విక్కీ అనుమానంగా అడిగాడు. బహుశా శివంగి చెప్పిన మదనిక గ్రామంలోనే ఉండొచ్చు. కాసేపు ఓపిక పట్టు విక్కీ, తను ఎందుకు వెళుతుందో తెలిసిపోతుంది అని విక్కీకి మాత్రమే వినిపించేలా రహస్యంగా అన్నాడు రోహిత్. ఊర్లోకి వచ్చిన శివంగి నేరుగా పాతాళబావి దగ్గరికి వెళ్తోంది. ఆమె అసిస్టెంట్ కూడా ఆమెతో పాటే వెళ్తున్నాడు. శివంగి ఏం చేస్తోందో అర్థం కాక, పాతాళబావికి దారి ఇదే కదా అని చంద్రని అనుమానంగా అడిగాడు రోహిత్. నీ అనుమానం నిజమే రోహిత్, శివంగి పాతాళబావి దగ్గరికే వెళుతోంది అని భయపడుతూ చెప్పాడు చంద్ర. అప్పటికే బాగా చీకటి పడింది. సమయం 12 దాటుతున్నా ఇంకా ఊరి ప్రజలు నిద్రపోలేదు. అరుగుల మీద, నులక మంచాల మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ సంతోషంగా గడుపుతున్నారు. ఇంత సంతోషంగా ఉండే మా గ్రామస్తుల్ని క్షణక్షణం భయపడేలా చేసింది రోహిత్. కల్మషం లేని వాళ్ల నవ్వుల్ని చూడు అని తన పూర్వీకుల్ని చూస్తూ ఎమోషనల్ అయ్యాడు చంద్ర. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు అనడానికి ఇదే నిదర్శనం. అందుకే వీళ్ళెవ్వరికీ శివంగి గురించి చెప్పి వాళ్ల సంతోషాన్ని పాడు చెయ్యొద్దు అంటున్నాను అని చంద్రని కూల్చేసి, మనం గంట నుండి శివంగినే ఫాలో అవుతున్నాం. పైగా తన పాముల్ని బెదరగొట్టినందుకు తనకి మన మీద అనుమానం వచ్చింది అని చుట్టూ ఉన్న గ్రామస్తులను చూస్తూ, తారా, నువ్వు విక్కీ జగజిత్తులు గ్రామస్తులతో కలిసిపోండి.
వాళ్లతో కబుర్లు చెప్తూ శివంగి గురించి ఏవైనా వివరాలు దొరుకుతాయేమో ఆరా తీయండి. మేమిద్దరం శివంగిని ఫాలో అవుతూ వెళ్తాం అని చంద్రని చూస్తూ అన్నాడు రోహిత్. చాలా తెలివిగా ఆలోచిస్తున్నావు రోహిత్. ఇప్పుడు వాళ్ళని మీరు ఫాలో అవ్వడమే కరెక్ట్. అందరూ శివంగి వెనకాల వెళితే దొరికిపోతాం అని రోహిత్ మాటల్ని సపోర్ట్ చేశాడు విక్కీ. సరే, మీరు ఊరి వాళ్లతో కలిసిపోండి అని వాళ్ళనక్కడ్నుండి పంపించేసి శివంగి వెనకాల చంద్రతో కలిసి ఫాలో అవుతూ వెళ్తున్నాడు రోహిత్. పాతాళ బావికి 10 అడుగుల దూరంలో ఉన్న తన గుడిసె లోపలికి శివంగిని తీసుకువెళ్లాడు భైరవుడు. లోపల ఏం జరుగుతోందో ఎలా తెలుసుకోవాలి చంద్ర అని రోహిత్ కంగారు పడుతుండగా, శివంగి గుడిసెకున్నట్లే ఆ గుడిసెకి కూడా ఒక కిటికీ ఉంది. కాకపోతే అది బాగా ఎత్తులో ఉంది. రోహిత్ వెంటనే దాని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి కాళ్లు పైకెత్తి ఆ రంధ్రంలో నుండి లోపలికి చూస్తున్నాడు. లోపలున్న శివంగి పిల్లలు పులిపిల్లల్లా హాయిగా నిద్రపోతున్నారు. భైరవా, ఈసారి రజ్వాల పానీయాన్ని నా పిల్లలకి తాగించే ముందు ఈ లేపనాన్ని అందులో కలుపు అంటూ తనతో పాటు తీసుకొచ్చిన లేపనాన్ని భైరవుడికిచ్చింది శివంగి. సరే మాతా, ఇక మీరు ఇంటికి వెళ్ళండి. మదనికను నిద్రలేపే సమయమైంది అని భైరవుడు చెప్పడంతో, గుర్తుపెట్టుకో భైరవా, మన దగ్గర ఎక్కువ సమయం లేదు. వీలైనంత త్వరగా పని పూర్తయిపోవాలి అని వార్నింగ్ టోన్లో చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది శివంగి. రోహిత్, భైరవుడి ముఖం కనిపిస్తోందా అని రోహిత్ పక్కనున్న చంద్ర అనుమానంగా అడిగాడు. లోపలంతా చీకటిగా ఉంది, అందుకే వాడి ఫేస్ కనిపించటం లేదు అని రోహిత్ సమాధానం చెబుతున్నప్పుడు భైరవుడు ఆ ఇంట్లో ఉన్న లాంతర్ దగ్గరికి వెళ్లి వెలుగు పెంచాడు. ఆ వెలుగులో భైరవుడి ముఖం స్పష్టంగా కనపడింది. అతడి ముఖాన్ని చూసి రోహిత్ డెడ్ షాక్ అయ్యాడు. భైరవుడి ముఖాన్ని చూసి రోహిత్ ఎందుకు షాక్ అయ్యాడు? శివంగి చెప్పిన మదనిక ఎవరు? ఆమెకి స్వర్ణపుష్పానికి ఉన్న సంబంధమేంటి? శివంగి ఇచ్చిన లేపనం ఆమె పిల్లల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది? బంగ్లాలో రోహిత్ వాళ్ళు లేరని శంకరయ్యకు తెలుస్తుందా? ఒకవేళ తెలిస్తే అతడు ఎలా రియాక్ట్ అవుతాడు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలనుందా? అయితే అంతం స్టోరీలో తర్వాత భాగాలు వినాల్సిందే. మరి మీరు కూడా ఏమైనా గెస్ట్ చేస్తే కామెంట్స్ రూపంలో చెప్పండి. తర్వాత భాగంలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం. డియర్ లిసనర్, ఈ కథలో నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్ ఈ రోజుకి చివరి ఫ్రీ ఎపిసోడ్. ఇంకా ఫ్రీ ఎపిసోడ్స్ వినాలని అనుకుంటే రేపటి వరకు వెయిట్ చేయండి, లేదంటే ఇప్పుడే కాయిన్స్ కొని వినడం కొనసాగించండి. ఎపిసోడ్ 96 తేనెటీగల రాణి. భైరవుణ్ణి ఫాలో అవుతూ అతడి ఇంటికి వెళ్లిన రోహిత్ లాంతర్ వెలుగులో అతడి ముఖాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. రోహిత్, ఏమైందిరా, అలా ఆలోచిస్తున్నావేంటి అని పక్కనున్న చంద్ర టెన్షన్ పడుతూ అడిగాడు. ఆ భైరవుడు మరెవరో కాదురా, మనం కాళీమాత గుడిలో చూశాం గదా, ఆ వ్యక్తే అని షాక్ నుండి తేరుకుంటూ అన్నాడు రోహిత్. వాట్ ద హెల్ అంటూ తను కూడా ఆ రంధ్రంలో నుండి లోపలికి చూశాడు చంద్ర. భైరవుడు శివంగిచ్చిన లేపనాన్ని రజ్వాల పానీయం ఉన్న సీసాలో కలుపుతున్నాడు. లాంతర్ నుండి వెలుగు ఎక్కువగా రావడం వల్ల లోపలున్న ప్రతి వస్తువు చాలా స్పష్టంగా కనపడుతోంది. భైరవుడి ముఖాన్ని చూస్తూ, ఎందుకో నాకింకా ఈయన మా తాతయ్యలాగే కనిపిస్తున్నారు అని మనసులో బాధగా అనుకున్నాడు చంద్ర. రేపు రాత్రి ఈ పిల్లలకి ఏం జరగబోతుందో ఆ భగవంతుడికే తెలియాలి అంటూ లేపనాన్ని కలిపిన రజ్వాల పానీయాన్ని గూట్లో పెడుతూ అనుకున్నాడు భైరవుడు. మదనికని నిద్ర లేపడం కోసం తన నులక మంచం కింద ఉన్న పెట్టెని బయటికి లాగాడు భైరవుడు. అతడు ఏం చేసేది రోహిత్ చంద్రలు చాలా జాగ్రత్తగా చూస్తున్నారు. ఆ పెట్టె చూడటానికి చాలా పెద్దదిగా ఉంది. కొంపదీసి మదనికని ఆ పెట్టెలో పెట్టి బంధించారా
అని రోహిత్ మనసులో అనుకుంటూ ఉండగా ఆ పెట్టె ఓపెన్ చేసి అందులో ఉన్న తన వస్తువుల్ని బయటికి చెల్లాచెదురుగా విసిరేస్తున్నాడు భైరవుడు. మదనికని నిద్ర లేపుతానని చెప్పి పిచ్చిపట్టినట్టు బిహేవ్ చేస్తున్నాడేంటి అని రోహిత్తో అన్నాడు చంద్ర. తన వస్తువుల కిందున్న చిన్న పెట్టె బయటికి తీశాడు భైరవుడు. అది చూడటానికి అచ్చు చందనపు పెట్టెలానే ఉంది. రోహిత్, మదని కంటే మనిషి కాదు, జుట్టూ గోర్లు అయి ఉంటాయి అని ఊహిస్తూ చెప్పాడు చంద్ర. లేదు చంద్ర, ఒకసారి ఆ పెట్టెను చూడు, కదులుతోంది. అంటే అందులో జుట్టూ గోర్లు కాకుండా ఇంకేదో ఉంది అని టెన్షన్గా ఆ పెట్టె వైపు చూస్తున్నాడు రోహిత్. భైరవుడు ఆ పెట్టె ఓపెన్ చేయగానే అందులో నుండి ఒక పెద్ద తేనెటీగ బయటికి ఎగురుకుంటూ వచ్చింది. ఆ తేనెటీగని చూసి రోహిత్ చంద్ర షాక్ అయ్యారు. ఎందుకంటే ఆ తేనెటీగ మామూలు తేనెటీగ కన్నా 10 రెట్లు పెద్దదిగా ఉంది. దాని కళ్ళు, రెక్కలు, మొత్తం శరీరం వింతగా కనిపిస్తోంది. మరోసారి నీ అవసరం పడింది మదనిక. స్వర్ణ పుష్పంలోని మకరందాన్ని వీలైనంత త్వరగా సేకరించమని మాత ఆదేశించారు అని ఆ తేనెటీగని చూస్తూ చెప్పాడు భైరవుడు. వాట్ ది హెల్, ఇక్కడేం జరుగుతోంది అని కంగారులో పెద్దగా అరిచేశాడు చంద్ర. అతడి అరుపులు వినగానే భైరవుడు ఒక్కసారిగా కిటికీ వైపు చూశాడు. అక్కడ ఎవరూ కనిపించలేదు. ఎందుకు అనుమానమొచ్చి తన గుడిసె నుండి బయటికొచ్చి చుట్టూ చూశాడు భైరవుడు. అప్పటికే రోహిత్ చంద్రని పక్కనున్న పొలాల్లోకి లాక్కుపోవడం వల్ల భైరవుడికి వాళ్లు కనిపించలేదు. ఒకవేళ కనిపించుంటే ఇప్పటివరకు చేసిన ప్రయత్నం మొత్తం బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయి ఉండేది. అయినా నా దగ్గరకొచ్చే సాహసం ఎవరు చేస్తారు? ఇదంతా నా భ్రమ అయ్యుండొచ్చు అనుకుంటూ మళ్లీ లోపలికి వెళ్ళిపోయాడు భైరవుడు. జస్ట్ మిస్, తప్పించుకున్నాంరా. లేదంటే నువ్వు చేసిన పనికి ఎంత విధ్వంసం జరిగుండేదో తెలుసా అని కాస్త కోపంగానే అన్నాడు రోహిత్. సారీ రోహిత్, ఎక్సైట్మెంట్లో గట్టిగా అరిచేశాను అని పశ్చాత్తాపపడ్డాడు చంద్ర. సరే, త్వరగా రా, వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నారో చూద్దాం అంటూ చంద్రని తనతో పాటు మళ్ళీ ఆ కిటికీ దగ్గరికి తీసుకువెళ్ళాడు రోహిత్. భైరవుడు చెప్పింది ఆ తేనెటీగకి నచ్చలేదు. అందుకే రెక్కలాడిస్తూ అతడి చుట్టూ
గోల చేస్తూ తిరుగుతోంది.